సెప్టెంబర్ 9వ తేదీ రోజు జరిగేటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికకు సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నాడు. అట్లాగే ఇవాళ సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, 10 సంవత్సరాల వరకు పనిచేశారు భారతదేశానికి. 13 మే నుండి 12 మే 1952 to 62 10 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా రాష్ట్రపతి పదవిని అలంకరించారు. కానీ ఇక్కడ ఇవాళ ఈ యొక్క రోజు ఉపాధ్యాయుల దినోత్సవం. ఈ యొక్క ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని 9th సెప్టెంబర్కు జరగబోయేటువంటి ఎన్నికకు ఎన్డీఏ కూటమిలోను ఇటు ఇండియా కూటమిలోను తీవ్రమైనటువంటి ఉత్కంఠ కనబడుతున్నది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ జరగడం మూలాన ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలలో రాజీవ్ ప్రతాప్ రూఢి గెలిచి బీజేపీ అభ్యర్థి ఓడిపోయినందున బీజేపీలోనే ఎన్డీఏ కాకుండా బీజేపీలోనే అమిత్ షా మరియు మోడీ ఇద్దరికి గుజరాతీలకు వ్యతిరేకంగా ఎంతోమంది ఎంపీలు, ఎంతోమంది రాజ్యసభ సభ్యులు కూడా కాస్త వ్యతిరేకత కలిగి ఉన్నారు. నంబర్ మట్టుకి వాళ్లకు సరి సమానంగానే గెలిచేటువంటి అవకాశాల రీత్యా నంబరింగ్ ఉన్నా కూడా లోన మదన పడుతున్నారు. ఒక్కవేళ గనక అధికారిక అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఓడిపోతే వచ్చే భవిష్యత్తు ఏమిటి అంటే ఖచ్చితంగా మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికే కీలకంగాను ప్రధానంగాను ఇండియా కూటమి లోలోపాయికారిగా అందరికీ ఫోన్లు చేసుకుంటా ఈ యొక్క జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కూడా అందరికీ ఫోన్లు చేస్తున్నాడు. వివిధ రాష్ట్రాలు తిరుగుతున్నారు, అందరితో పరిచయాలు పెంచుకుంటూ చేసుకుంటున్నారు. తనను గెలిపించాలని అభ్యర్థిత్వాన్ని నిలబెట్టి గెలిపించాలని ఓటేయాలని కోరుతున్నారు. కానీ అభ్యర్థిత్వం విషయానికే వస్తే ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఈజ్ ద బూస్టింగ్ ఎనర్జీ టు ద ఇండియా అలయన్స్ అనబడేటువంటి మాట కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ విప్ జారీ చేయడానికి లేదు, ఐడెంటిఫై చేయడానికి కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిపి రాధాకృష్ణ ఒకవేళ ఓడిపోయి బి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థి గెలిస్తే భవిష్యత్తు ఏమిటి, ఇది వచ్చే రోజుల్లో చూడవచ్చు.